హలో నమస్తే. ఈరోజు మనం ఒక చాలా రుచికరమైన మరియు ఈజీగా చేసుకునే స్నాక్స్ని చేయబోతున్నామండి. అదే కారా బూందీ. తింటే నోటికి కారంగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని టీ టైంలో తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. మీ వంటకాల్లో సాంబార్లో సైడ్ డిష్ కింద అలా కూడా తీసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కారా బూందీ తయారు చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనకు కావాల్సింది శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పల్లీలు, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, కరివేపాకు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసుకుని మొత్తం పిండినంతా బాగా జల్లించుకోవాలండి. పిండిలో ఏమన్నా ఉండలు ఉన్నా ఇలా జల్లించడం వలన మీకు పిండి చాలా స్మూత్గా వస్తుంది. తరువాత తగినంత వాటర్ పోసుకుని బ్యాటర్ని మీకు చూపించిన విధంగా కొంచెం థిక్గా దోసల పిండిలాగా చేసుకోవాలి. తరువాత మనం డీప్ ఫ్రైకి పానం పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయితేనే బూందీ వేసుకోవాలి. అప్పుడే బూందీ కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. మీకు చూపించిన విధంగా కన్నాల గరిటెలో బూందీ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. మనకు బూందీ కోసం సెపరేట్ గరిటె ఉంటుంది. దానిలో యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. తరువాత మొత్తం బూందీ అంతా బాగా వేగిన తరువాత మంచిగా సౌండ్ వస్తుంది. బాగా బూందీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచకూడదండి. వేగింది అని తెలిసినప్పుడు వెంటనే తీసేసుకోవాలి. తరువాత మిగిలిన పిండినంతా బూందీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయ్యే విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది బాగా అయిపోయిన తరువాత ఇదే ఆయిల్లో పల్లీలను కూడా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకుని తరువాత కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తరువాత మనం ఒక బౌల్లో కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా వేసుకుని మంచిగా పైకి కిందకి కలుపుకుంటే మంచిగా ఈవెన్గా కలుస్తుందండి. మీకు ఇష్టమైతే ఇందులో గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకుని మంచిగా ఇంకా రుచికి తగినట్టుగా మార్చుకోవచ్చండి. ఇది వెయిటింగ్ లేకుండా తింటే మరింత రుచిగా ఉంటుందండి. టీ సమయానికి సరియైన స్నాక్స్ మరియు పండగ సందర్భాల్లో విరివిగా తయారు చేసుకునే రెసిపీ అండి. ఇది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఆంధ్ర సైడ్ ఎక్కువగా తినే పండగ రెసిపీల్లో దీన్ని కూడా ఒకటి అని చెప్పచ్చండి. అంతే, సులభంగా తయారయ్యే కారా బూందీ రెసిపీ సిద్ధం. మీరు చూసినట్లే ఇది చాలా తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో తయారవుతుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి.